లాస్ట్ వీడియోలో పాండవులు మరియు కౌరవ కుమారుల పుట్టుక గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. ఒకరోజు ఆకాశం నుంచి దిగివచ్చిన చంద్రుడిలా అద్భుతంగా కనిపించిన మాద్రిని చూసిన పాండురాజు మునిశాపాన్ని పూర్తిగా మరిచి ఆమె నిరాకరించినప్పటికీ బలవంతంగా సంగమించగా అదే క్షణంలో తన ప్రాణాలను కోల్పోయాడు. ఈ దృశ్యం చూసిన మాద్రి భయంతో బాధతో తన భర్త శవాన్ని పట్టుకుని విలపించింది. అదే సమయంలో బయట పూలు కోస్తున్న కుంతిదేవికి లోపలనుంచి వినిపించిన ఆర్తనాదాలు వినిపించగా ఆమె పరిగెట్టుకుంటూ లోపలికి వచ్చి భర్త శవాన్ని పక్కనే కూర్చుని ఏడుస్తున్న మాద్రిని చూసి జరిగినదంతా గ్రహించింది. అరణ్యంలో ఉన్న మునులు అక్కడికి వచ్చి పాండురాజు అంత్యక్రియలకు చితిసిద్ధం చేశారు. మొదట కుంతిదేవి కూడా సహగమనం చెయ్యాలని నిర్ణయించుకున్నా మాద్రి ఆమెను ఆపి తన నిర్లక్ష్యం వల్లే పాండురాజు మరణించాడని, తాను పుత్రులను కాపాడలేనని, కుంతి తన పిల్లలను తన పిల్లలలాగే చూసుకుంటుందన్న నమ్మకంతో 5 పిల్లల బాధ్యతను ఆమెకు అప్పగిస్తూ ఒక్కసారిగా పాండురాజు చితిలోకి దూకి అగ్నికి ఆహుతి అయింది. మాద్రి కుంతిపై పెట్టుకున్న ఆ నమ్మకాన్ని కుంతిదేవి జీవితాంతం నిలబెట్టుకుంది. తన పిల్లలకు మాద్రి పిల్లలకు మధ్య ఎప్పుడూ భేదభావం చూపకుండా అందరికీ సమానమైన ప్రేమానురాగాలు పంచిపెంచింది. అందువల్లే పంచపాండవులు 5 ఒక చేతివేళ్లలా ఐక్యంగా నిలిచారు. మునిశాపంతో పాండురాజు మరణించగా పిల్లల బాధ్యతను తనమీద వేసి మాద్రి తన ప్రాణాలను త్యాగం చేసింది. ఏం చెయ్యాలో తెలియక తన 5 పిల్లలను పట్టుకుని రోదిస్తున్న కుంతిదేవిని అక్కడున్న మునులు ఓదార్చి ఆమెను హస్తినాపురానికి వెళ్లమని, తామూ వెంట వచ్చి ధృతరాష్ట్ర మహారాజుకు భీష్ములవారికి జరిగిన విషయమంతా వివరిస్తామని చెప్పారు. దాంతో కుంతిదేవి తన 5 పుత్రులను తీసుకుని హస్తినాపురానికి బయలుదేరింది. పాండురాజు భార్య కుంతి పాండవులతో కలిసి రాజధానికి వస్తోందన్న వార్త తెలిసి ప్రజలంతా వీధుల్లో నిలబడి వారిని చూసేందుకు ఎదురుచూశారు. అడవిలో పుట్టిపెరిగిన పాండవులు ఆ జనసమూహాన్ని చూసి తమ మనస్సుల్లో మాకంటూ కూడా ఒక కుటుంబముందా, మేము నిజంగా రాజకుటుంబీకులమా అనే ఆశ్చర్యకరమైన ఆలోచనలతో ముందుకు నడిచారు. దూరంలో ఆకాశాన్ని తాకుతున్నట్టుగా కనిపించిన మహాభవన శిఖరం హస్తినాపుర రాజభవనమని తెలిసి వారు మరింత విస్మయానికి లోనయ్యారు. ముందుకు సాగుతుండగా దుర్యోధనుడు తన 99 మంది సోదరులతో కలిసి ఎదురొచ్చి పాండవులను ఆహ్వానించాడు. ఇంకా ముందుకు వెళ్లగానే భీష్ముడు, సత్యవతి, అంబిక, అంబాలికలు కుంతిదేవిని ఓదార్చి పాండవులను ప్రేమతో ఎత్తుకుని పలకరించారు. కుంతితో వచ్చిన మునులలో ఒకరు భీష్ముడికి పాండురాజు కుంతి మాద్రిల ద్వారా 5 పుత్రులను పొంది విధివశాత్తు మరణించాడని, పిల్లలను జాగ్రత్తగా అప్పగించడానికి తాము వచ్చామని చెప్పి కుంతిదేవిని పాండవులను వారికి అప్పగించి మునులు తిరిగి అరణ్యానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత భీష్ముడు కుంతిదేవిని 5 పాండవులను రాజభవనానికి తీసుకువెళ్లాడు. అప్పట్నుంచి పాండవులు కౌరవులు కలిసి రాజభవనంలోనే నివసించసాగారు. ధృతరాష్ట్రుడు కూడా తన పిల్లలకు తన తమ్ముడు పాండురాజు పిల్లలకు మధ్య ఎలాంటి భేదభావం చూపకుండా అందరినీ సమానంగా చూసుకుంటూ పాలన సాగించాడు. శతశృంగ పర్వతంలో రాసిన విధి ఇప్పుడు హస్తినాపుర సింహాసనాన్ని కదిలించబోతోందా? ఇది స్నేహానికి ఆరంభమా లేక మహాయుద్ధానికి మొదటి సంకేతమా? ఒకే రాజభవనంలో ఒకే రక్తం, కాని విధి మాత్రం ఇద్దరికీ వేరువేరు కథలు రాస్తోంది. ఈ వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.